ఆంధ్రప్రదేశ్ కురుమ కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు భక్త కనకదాస్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుబుల ఆరాధ్య దైవమైన భక్త కనకదాస్ విగ్రహం తిరుపతి నడిబొడ్డున ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భక్త కనకదాస్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుబుల ఆరాధ్య దైవమైన భక్త కనకదాస్ విగ్రహం తిరుపతి నడిబొడ్డున ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమన్నారు. బీసీ మంత్రి సవితమ్మ తమ తండ్రి పేరు మీద ఈ విగ్రహాన్ని దానం చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై సహాయ సహకారాలు అందించడం గర్వకారణమని చెప్పారు. తిరుపతిలో 2 ఎకరాల స్థలం కేటాయించి కురుబ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. స్లోగన్స్ ఇవ్వండి. జై కురుమ, జై కురుమ, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస, జై కురుమ. జంపలసిన నాయకత్వం వర్ధిల్లాలి, జంపలసిన నాయకత్వం వర్ధిల్లాలి. జై కురుమ, జై కురుమ, జై కురుమ, జై కురుమ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తిరుపతి పూర్ణకుంభం సర్కిల్లో కురుబల ఆరాధ్య దైవమైన శ్రీ భక్త కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణ నిన్న జరిగినది. చాలా ఏండ్ల కోరిక. అందరూ సంయుక్తంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీ కావచ్చు, నియోజక శాసనసభ్యులైన మా జంగాలపల్లి సీనన్న కావచ్చు, అదేవిధంగా సవితమ్మ మా మంత్రి గారు కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులు కానీ ఎన్నో ఏళ్ల కృషి ఈరోజు సాధ్యమైనది. నిన్న జరిగిన కార్యక్రమానికి మీడియా మిత్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా గొప్పగా మా వాళ్ళది ప్రోగ్రాంని గొప్పగా మీరు చూపించినారు. దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో కానీ ఇది విగ్రహం ఏ విధంగా స్ఫూర్తిగా సాధించినామో అదేవిధంగా ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో 2 ఎకరాల భూమిని కానీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం అన్ని బీసీ కులాలకు అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో కానీ జనగణతో పాటు కులగణ ఏర్పాటు చేయడం గొప్ప శుభపరిణామంగా మేము స్వాగతిస్తున్నాం. నేను సౌత్ ఇండియా ఓబీసీ అధ్యక్షుడిగా కానీ ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కుర్మ సంఘానికి గత 7 సంవత్సరాల నుంచి అధ్యక్షులు, 2 సంవత్సరాలు ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు. ఇంత గొప్ప కార్యక్రమము భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తిగా తన గీతాలాపనలతో మెప్పించి ఉడిపిలో ఉన్న కృష్ణ భగవానుడు పెద్దవాళ్ళు రానికపోతే గుడిలోకి తన భక్తితో ప్రేమించి తన భక్తితో మెప్పించి తూర్పు పక్కన ఉన్న విగ్రహాన్ని పడమర పక్క కిటికీ రూపంలో కనబడి తన వైపుకు తిప్పుకున్న గొప్ప వాగ్గేయకారుడు అన్నమయ్య గారి సమకాలికుడు. కాబట్టి ఇంత గొప్ప స్వామి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంతకుముందే మేము చెప్పినట్టుగా 2 ఎకరాల భూమి సాధిస్తాం. భారతదేశంలో 12 కోట్ల మంది కురుబ కొలుస్తున్నారు. ఇంత గొప్ప పిలిగ్రిమ్ సెంటర్కి ఎంతోమంది వస్తుంటారు. కాబట్టి మా వాళ్ళు కానీ స్వచ్ఛందంగా
విపరీతమైన విరాళాలు ఇవ్వాలని ఉన్నారు. దానికి ఉదాహరణ బయట వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కానీ ఆశించకుండా తిరుపతిలో ఉన్న కుల బాంధవులందరూ సమిష్టి కృషితో ఈరోజు మంత్రి గారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థంగా విగ్రహం ఇవ్వడం గొప్ప శుభ పరిణామం. అదేవిధంగా ఆ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి బయట వ్యక్తుల నుంచి ఎవరి దగ్గర కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్న తిరుపతి సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేసి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినారు. వాళ్ళకందరికీ ప్రతి ఒక్క తిరుపతిలో ఉన్న కుల బాంధవులందరికీ మీ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో ఇదే యూనిటీగా ఇంకా కోరికలు సాధించుకునేటివి ఎన్నో ఉన్నాయి. రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో వచ్చి ఖచ్చితంగా ఇక్కడ 3 నుంచి 5 సీట్లు మా కులస్తులకి ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యుల్ని అడుగుతాం. అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా రాష్ట్ర సంఘం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఇదే విగ్రహం భూమి పూజ రోజు ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, ఇతర తిరుపతి కుల బాంధవులు అందరూ పాల్గొన్నాం. ఆ రోజు మీరు ఎంతో చక్కగా కవరేజ్ చేసి ప్రపంచం దృష్టిలో మాకు మంచి వెలుగునిచ్చినారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. జై కురుబా, జై కనకదాస, జై కురుబా, జై కనకదాస. నమస్కారాలు. ఈరోజు తిరుపతిలో మహానగరంలో తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా విగ్రహం నిన్న ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు మంత్రివర్యులకు కావచ్చు, ఇక్కడ స్థానిక మా కురవస్తులు అందరికీ ధన్యవాదములు. నిన్న జరిగిన ప్రోగ్రాం బాగా సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చి మా వెంకటేశ్వర స్వామి భక్తుని అయిన కనకదాసుకు పూలమాల వేసి ఆయనకు ఇది చేస్తున్నాం. అదేవిధంగా మంత్రివర్యులకు మేము ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు మనకు తిరుమలలో ప్రతి కులానికి ఒక మండపం అనేది ఉంది కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన కూడా కనకదాసు ఒక మండపం ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఇంకా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేదానికి పురోగస్తులు కోరుకుంటారని తెలియజేస్తున్నాను. అది ఒకటి ఖచ్చితంగా ఆమె చేస్తే చరిత్రలో కూడా నిలిచిపోతుందని కూడా మేము అందరూ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మా కుల బాంధవులకి అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి కనకదాస విగ్రహ మహోత్సవం గొప్పగా జరిగినందుకు మేమందరము గర్విస్తున్నాం. కురుబ సంఘం తరఫు నుంచి ఈరోజు మేము కనకదాస విగ్రహాన్ని సందర్శించుకొని మా భక్తి భావాన్ని చాటుకునే ఇక్కడికి వచ్చినాం. ఇటువంటి ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి తిరుపతి కురుబ సంఘం నాయకులకి, వీరికి సహకరించినటువంటి అధికార పథకానికి అందరికీ ధన్యవాదాలు. మాకు డిమాండ్ ప్రకారంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మేము అనుకున్నటువంటి కళ నిన్నటికి నెరవేరింది. ఇంకనూ మేము కోరుకునేది ఒకే ఒకటి, ఏమిటి అంటే ఈ తిరుపతి దేవస్థానం ఈ పరిధిలో మా కులస్థాలకి, మా కుటుంబ కులానికి కూడా ఒక కనకపీఠం కేటాయించేందుకు నిర్మించుకునేందుకు గాను ప్రభుత్వం తరఫు నుంచి మాకు స్థల సేకరణ జరిపించి మాకు సహకరించాలని మీ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి మేము నిర్మించుకుంటున్నాం. జై కురుబా, జై కురుబా, జై కనకదాస్.